వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్. మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన పాలమూరు జిల్లా ప్రజల దిశను మార్చే చారిత్రాత్మక ఘట్టమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. జిల్లాలోని బ్యారేజీలు, ఎత్తిపోతల పథకం, భూత్పూర్ రిజర్వాయర్ సామర్థ్య పెంపు, ముంపు గ్రామాల సమస్యలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ పర్యటన ద్వారా సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకొని ఉన్నాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు రేపు 3 గంటలకు మక్తల్ రాబోతా ఉన్నారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న పురోగతి గురించి విజువల్స్, దాని తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో రివ్యూ తీసుకొని ఆ తర్వాత ఏదైతే జూరాల పైభాగాన కృష్ణానది పైన, భీమా నది పైన బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ల విషయం ఇదివరకే ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. కన్సర్న్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూడా చర్చించడం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కర్ణాటక మంత్రివర్యులు బోసురాజు గారితో చర్చించి ఇరువురి ద్వారా 2 రాష్ట్రాల మధ్యలో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏ విధంగా అయితే ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల కింద బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు కట్టుకొని రైతాంగం అంతా సస్యశ్యామలంగా వ్యవసాయం చేసుకుంటున్నారో, తాగినీటికి ఇబ్బందులు లేక ఉన్నారో, అదే మాదిరిగా మన తెలంగాణలో కూడా గతంలో ఎవరు ఆలోచించలే, ఎవరు ఊహించలే కూడా, కానీ గూడూరుకెంచి జూరాల వరకు ఉన్నటువంటి 53 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒకటి కూడా బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు వేస్తారు. మాకు కావాలి. ఇట్లా చేయడం వల్ల ఏ విధంగా అయితే ఇంటి పైన ట్యాంకులో నీళ్లు సరిపోకుంటే ఇంకో ట్యాంక్ ఎక్స్ట్రా ఇట్లా పెట్టుకుంటామో, అదే మాదిరిగా ఈ వర్షాధారిత నీళ్ళని ఒడిసి పట్టి పెట్టుకోవడం వల్ల అవసరం ఉన్నప్పుడు మనము ప్రతి సంవత్సరం ఏ మాదిరిగా అయితే కర్ణాటక ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేసి 4 టీఎంసీ నీళ్ళు అడిగితే 2 టీఎంసీలు ఇచ్చి 2 టీఎంసీల నీళ్ళల్లో 1 టీఎంసీ నీళ్లు ఏరు మింగి ఇంకొక టీఎంసీ నీళ్లు మనకు వచ్చి తాగునీటికి ఉపయోగపడతా ఉండే అటువంటి సమస్యల్ని శాశ్వత పరిష్కారం చేయడానికి ఇరు ముఖ్యమంత్రి గారి దగ్గర, ఇరు మంత్రుల దగ్గర మాట్లాడడం వల్ల వాళ్ళు ఇచ్చిన సలహా సూచనల మేరకు ముఖ్యమంత్రి గారి మా కోరిక మేరకు ఏరియల్ సర్వేకి అవకాశం ఇచ్చారు. మరి ఆ ఏరియల్ సర్వే కోసమే వస్తుంది.